సామాన్లు అందుకో. పెట్టినా కదా బాబాయ్. ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కించు పొయ్యి మీద. ఎక్కడే పెట్టు. పొయ్యి వెలిగించి ఇందులో నీళ్లు పోసి పసుపు వేసి ఉప్పు వేసి ఆలుగడ్డలు వేసి వదిలే, అవి ఉడుకుతూ ఉంటాయి. మంచి మాట చెప్పిన. పసుపు వేసిన, ఉప్పు కొంచెం చాలు, ఎక్కువ వేయద్దు. ఆలుగడ్డలు వేసి, ఆలుగడ్డ చూసావా చక్కగా తరిగి పెట్టాను. ఇది ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. కానీ ఒక చిన్న పని చేయి, మూకుట్లో ఈ సాజీరా దాల్చిన చెక్క వేయించి తీసిపెట్టు. ఓహో, అంటే నూనె లేకుండానా? ఏం వేసాను చెప్పు. షాజీరా దాల్చిన చెక్క వేసిన. కొంచెం డ్రై ఫ్రై అయిన తర్వాత చిన్న రుబ్బురోల్లోకి తీసుకుని దంచేసి, ఆ పింగాణి పాత్ర ఉందా దాంట్లోకి తీసుకో. ఇది చల్లారిన తర్వాత సులభంగా నలుగుతుంది. అలాగే చల్లార పెడతా కాసేపు. నూనె ఎంత వేయాలా? పోయి ఒక 5-6 గంటలు. బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్. ఓహో, తరిగిన క్యాప్సికమ్. ఉల్లిపాయలు కాగానే ఉప్పు. చూడిగా ఇందాలు వేయించా కదా షాజీరా దాల్చిన చెక్క. అవును. వేయించిన షాజీరా దాల్చిన చెక్క, ఆలుగడ్డలు సగానికి పైగా ఉడికిపోయాయి. అవును, ఉడికిపోయినాయి. జాగ్రత్తగా ఆ నీళ్లు తీసేయాలి. ఓహో, ఇది ఆఫ్ చేయాలి మరి? వేసే, ఆపే. గట్టతో తీస్తావు, ఇలా వేస్తావు డైరెక్ట్? ఇలా వేసేస్తా బాబాయ్. అటు కలిపే, ఉల్లిపాయలు కలిపే వేసేయాలా? మంట తగ్గించి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలే. ఆ ఉల్లిపాయలు ఆలుగడ్డలు అన్నీ మగ్గుతాయి. ఇవన్నీ క్లీన్ చేయి ఫస్ట్. 5 నిమిషాలు అయినట్టు అనిపిస్తుంది నాకు. మూత తీసే, ఒక్కసారి బాగా కలుపు. చూడు ఒకసారి నువ్వు. చాలు చాలు, కనిపిస్తుంది. ఆలు జీరా రైస్ చేస్తున్నాం కదా, అన్నం రెడీగా ఉంది, కలిపేయి. 2 గంటలు వాడు, కొంచెం కొంచెం వేస్తూ 2 గంటలు వాడు. ఓహో, అన్నం మొత్తం వేయద్దా? కొంచెం కొంచెం వేసి కలిపితే బాగుంటుందిగా.
బాబాయ్ అన్నం సరిపోతుందటవా? కాదు, మనం ఉప్పు వేసాం కదరా చాలా. అవును, ఆవిడ మొత్తం అన్నం వేసి. మనం వేసిన ఉప్పుకి ఇంత అన్నం పడుతుంది అంటావు. షాజీరా దాల్చిన చెక్క పొడి వేసేయాలా? కొంచెం నీళ్లు చల్లు, ఎందుకు? బాగా కలుస్తుంది. దగ్గరకు తీసుకొని మూత పెట్టేసి మేథీ మటర్ మలై ఆ కాడగట్టిలోకి మార్చు. అందులో కొంచెం పాల మీగడ వెన్నపూస వెయ్యి తర్వాత చివరిలో. మేతి మటర్ మలై రొట్టెలతో తినొచ్చు, నాన్ రొట్టెతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, ఫ్రైడ్ రైస్తో తినొచ్చు, జీరా రైస్తో తినొచ్చు, దేనితోనైనా తినొచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా రోటీతో తింటే బాబాయ్, కొంచెం మీగడ ఒక వెన్నపూస ముద్ద అన్నం, ఇది రోటీతో తింటే వేరే లెవెల్ ఉంటుంది బాబాయ్. ఎందుకు జీరా రైస్తో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయిపోయినట్టేనా? ఆహా, ఇది ఆఫ్ చేయాలి మరి. అంతే, ఆఫ్ చేసి ఒకసారి కలిపేసి వేసాయి. ముందుగా ప్యాన్ లో నీళ్లు, పసుపు, ఉప్పు, ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒక మూకుల్లో దాల్చిన చెక్క వేసి షాజీరా వేయించి దంచుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, ఉప్పు, మనం ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన అన్నాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ముందుగా దంచుకున్న షాజీరా దాల్చిన చెక్క పొడి కూడా వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు చిలకరించుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసుకుంటే ఆలు జీరా రైస్ రెడీ.